హాయ్ అండి, మల్టీగ్రెయిన్ సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. ఇంకొక ప్లేట్లో ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు, ఒక టీ గ్లాస్ ఉండేది అండి, దానికి హాఫ్ తీసుకుంటే సరిపోయింది. ఇంకో హాఫ్ గ్లాస్ కందిపప్పు, ఇంకొక హాఫ్ గ్లాస్ పచ్చెనపప్పు, ఇంకో హాఫ్ గ్లాస్ పెసరపప్పు, ఇంకో హాఫ్ గ్లాస్ శనగగుళ్ళు అండి, పుట్నాలు. పిల్లలకి చాలా బలం అండి ఇది పెడితే. ఇంకో హాఫ్ గ్లాస్ జీడిపప్పు, ఇంకో హాఫ్ గ్లాస్ బాదం పప్పు, ఒక 5-6 పిస్తాలు, కొంచెం వామను, కొంచెం జీరా అండి. ఇవి వేస్తే కొంచెం పిల్లలకి అరుగుదల, అన్ని పప్పులు పెడుతున్నాం కదండి, కొంచెం అరుగుదల అనేది ఇంపార్టెంట్. అలా బియ్యాన్ని క్లీన్గా వాష్ చేసుకోండి. ఒక 3 times వాష్ చేసుకోండి. బాగా నీట్గా క్లీన్గా చేసుకోండి. పిల్లలకి పెట్టినా కాబట్టి చాలా నీట్గా చేసుకోవాలి. దాన్ని ఒక కాటన్ క్లాత్లో ఎండపడే ప్లేస్లో ఆరబెట్టేసేయండి. ఆ బియ్యాన్ని అంతా ఖచ్చితంగా ఎండబెట్టాలండి. అవి ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. ఒక 1 hour సరిపోతుంది. విడివిడిగా పెట్టుకుంటేనే బెటరు. ఇలా బియ్యం విడిగా, పప్పులన్నీ విడిగా, బాదం పప్పులన్నీ విడిగా పెట్టుకుందాము. ఇప్పుడు కందిపప్పు, మినపప్పు కలిపింది కదండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కూడా బాగా వాష్ చేసుకొని 3-4 times వాష్ చేయండి ఖచ్చితంగా. ఇంకో కాటన్ క్లాత్లో కూడా ఆరబెట్టేసేయండి. తర్వాత ఈ బాదం, పిస్తా, జీడిపప్పు ఉన్నాయి కదండి, ఇవి కూడా వాష్ చేసుకొని ఒక 4 times ఇవి కూడా ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టేసేయండి. ఒక 1 hour ఆరబెట్టాక ఇలా డ్రై అయిపోతాయండి, మొత్తం ఆరిపోతాయి, బియ్యం పొడి పొడిగా అయిపోతాయి. ఈ పప్పులన్నీ ఇవన్నీ విడివిడిగా తీసుకొని ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 1 tablespoon గీ వేయండి, నెయ్యి వేయండి. అది వేస్తే చాలా మంచిదండి. దాంట్లో కానీ బాదం పప్పు అన్నీ వేస్తే చాలా బలం, పిల్లలకి చాలా ఆరోగ్యం. మీరు ఇది 6 months నుంచి పెట్టచ్చండి. ఇది ఏమి ఇబ్బంది లేదు, చాలా బలం అండి పిల్లలకి. ప్యాన్లో నెయ్యి వేసుకొని అలాగా త్వరగా వేసుకోండి. కలుపుతూనే ఉండండి, మాడిపోకుండా. అలా వేడిగా వేసుకుంటేనే బెటర్. ఫస్ట్ ఇవి వేపుతాం, అప్పుడు అన్నీ సమానంగా వేపుతాం. మొత్తం ఒకేసారి వేపినా సరే ఇలాగా కొన్ని వేస్తే కొన్ని వేయండి. కానీ తర్వాత బాదం పప్పు అవన్నీ వేగాక కొంచెం కందిపప్పు, మినపప్పు పొడి కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఆపాలండి. ఇలా కలుపుతూనే ఉండండి, మళ్ళీ వండిపోతాయండి. ఒక 10 minutes అన్న ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి, స్మెల్ మారుతూ ఉంటుంది, బాగుంటుంది. అలా వేపుతాం, ఇంకా వేస్తేనే పిల్లలు కడుపు నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్గా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అదే టైంలో బియ్యం కూడా వేసుకొని త్వరగా వేయండి, మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. 10 minutes వేపుతూనే ఉండాలండి. దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్న సోపు, వాముకోడి ఉంది కదండి, అవి కూడా వేసేయండి. కొంచెం చాలు. నేను చేసేది ఇప్పుడు కూడా వస్తుందండి. కావాలంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. అలానే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిపోవాలండి, పూర్తిగా చల్లారిపోవాలి. ఆ చల్లారిపోయిన దాన్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా, చాలా మెత్తగా మిక్సీ వేసేయాలి, గ్రైండ్ చేసేసేయండి. మీరు ఇంకా పలుకులుగా అనిపిస్తే జల్లెడ పట్టుకోండి. నాకు మెత్తగా చేశాను. దాన్ని ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసేయండి, మీకు కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేయండి. ఇంకో చిన్న గిన్నెలో ఒక 2 spoons ఆ పొడి వేసేయండి, మల్టీగ్రెయిన్ సెర్లాక్ పొడి. దాంట్లో కొంచెం వాటర్ వేసి పలుకులేం లేకుండా, ఉండలు లేకుండా చాలా స్మూత్గా కలుపుకోండి వాటర్. ఆ బాక్స్ని మీరు బయటన్నా పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏం పాడవదు. అలా స్మూత్గా కలుపుకోండి. వాటర్
వాటర్ ఇక్కడ గడ్డలు లేకుండా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటర్ బాయిల్ అవుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వచ్చేస్తుంది. లాస్ట్లో మీ పిల్లలకి కొంచెం తీగా తింటారు కదా, కొంచెం బెల్లం దగ్గరికి వచ్చేస్తుంది. అంతే అండి, వెరీ టేస్టీగా ఎంతో కమ్మగా ఉంటుందండి. చాలా మంచిది, చాలా హెల్తీ కూడా, వదిలిగా శక్తి పెరుగుతుంది. పిల్లలు ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి. అయితే మా బాబుకి రోజు పండ్లు పెడతాను. ఇలా తీసేసుకొని చల్లారాక సర్వ్ చేసాను. కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బలం. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసి పెడతా ఉంటాం.